విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం గీతా శంకరం. ఈ సినిమాలో గుప్పెడంత మనసు ఫేమ్ ముఖేష్ గౌడ హీరోగా నటిస్తున్నారు. ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంతో ముఖేష్ గౌడ హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి లక్ష్మణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని మట్టి బుర్ర అనే సాంగ్ ని ఇటీవలే మేకర్స్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ పాటను శ్వేతామోహన్ ఆలపించారు. అబు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సమ్మర్ లోనే సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదలా ఉంచితే గీతా శంకరంతో పాటు ప్రియమైన నాన్నకు అనే పేరుతో మరో మూవీని చేస్తున్నాడు ముఖేష్ గౌడ. తెలుగు కన్నడ భాషల్లో బైలింగ్వెల్ మూవీగా తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమాకు రామేహనహల్లి జగన్నాథ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడంలో ఈ సినిమాకు తీర్థరూప తండే ఆవరిగే అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలా ఉంచితే ముఖేష్ గౌడ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం గీతా శంకరం. ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమా పోస్టర్ ను హీరోయిన్ ప్రియాంక శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ప్రతి ప్రేమ కథ గీతా శంకరం కాదు, కానీ మన గీతా శంకరం ప్రత్యేకం అంటూ పోస్టర్ ను ఉద్దేశించి కమెంట్ పెట్టింది హీరోయిన్ ప్రియాంక శర్మ. అయితే గీతా శంకరం మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. సీరియల్స్ చేస్తున్నప్పుడు తన పేరు మాత్రం ముఖేష్ గౌడగానే ఉంది. అయితే సినిమాల కోసం తన పేరుని నిహార్ ముఖేష్ గా మార్చుకున్నాడు ముఖేష్ గౌడ. ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసిన రిషి సినిమాల్లో మాత్రం నిహార్ ముఖేష్ గా కొనసాగుతున్నట్లు సమాచారం. గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ముఖేష్ గౌడ. ఈ సీరియల్ తో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. గత ఏడాది ఆగస్టులో ఈ సీరియల్ ముగిసింది. ఇప్పుడైతే గుప్పెడంత మనసు సీరియల్ కు సీక్వెల్ రానున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ సీక్వెల్ కు నిండు మనసులో అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. మరి ముఖేష్ గౌడ సినిమాల్లో మంచి విజయం సాధించాలని కోరుకుందాం. అలాగే త్వరలోనే బుల్లితెరపై గుప్పెడంత మనసు సీక్వెల్ తో మనల్ని అలరించాలని కోరుకుందాం. దీనిపై మీరేమంటారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. Thanks for watching.